ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహిస్తే తప్పేంటని తెలుగుదేశం ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. చంద్రబాబు ఆపద్ధర్మ సీఎం కాదన్న ఆయన జూన్ వరకు పదవీకాలం ఉందని గుర్తు చేశారు. పోలింగ్ అయ్యాక ప్రజల సంక్షేమం చూడకూడదని ఈసీ ఎక్కడా చెప్పలేదన్నారు. జగన్ కేసులతో సంబంధమున్న ఎల్వి సుబ్రహ్మణ్యంను సీఎస్గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన రివ్యూలు చేయకూడదు, ఆయన ఏమీ పట్టించుకోకూడదు, ఇంట్లోనే కూర్చోవాలని చెప్తున్నారు. మేము స్పష్టంగా చెప్తున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు, ఈయన పూర్తి స్థాయి ముఖ్యమంత్రి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తాడంటే ఏదైనా పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే అప్పుడు నెక్స్ట్ ప్రత్యామ్నాయం వచ్చేంత వరకు గవర్నర్ గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగమంటారు. ఇవేమీ జరగలేదే. ముఖ్యమంత్రిగా ఆయన పదవీ కాలం 5 సంవత్సరాల పాటు 2014లో జూన్ 7న ఆయన పదవి స్వీకారం చేశారు, ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ 2019 జూన్ 6వ తేదీ వరకు ఆయనకు 5 సంవత్సరాలు రాజ్యాంగం ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చింది. అది కాదనే హక్కు ఎవరికన్నా ఉందా? రాజ్యాంగం కంటే గొప్పదా ఈసీ? ఆపద్ధర్మం అని ఎలా అంటారు?